బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేస్తూ పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రం మరో ఘనత సాధించింది. గ్రీన్ ఎనర్జీ సంస్థ SAEL సోలార్ పవర్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లాలో తన అనుబంధ విభాగాల ద్వారా 2400 కోట్ల పెట్టుబడితో 2 ప్రాంతాల్లో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు స్థాపించింది. ఈ 2 ప్లాంట్లను కొండాపురం మండలం టీ కోడూరు గ్రామం వద్ద మంత్రి నారా లోకేష్ కాసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏటా 87.6 కోట్ల యూనిట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి జరగనుంది. కొండాపురం మండలం టీ కోడూరు సరిహద్దుల్లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయిపల్లి పరిధిలో 1200 కోట్లతో 300 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించింది. జమ్మలమడుగు నియోజకవర్గం పెదముడియం మండలం దిగువ కలువవట్ల నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లె పరిసరాల్లో కలిపి మరో 300 మెగావాట్ల ప్రాజెక్టులను 1200 కోట్లతో ఏర్పాటు చేసింది. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా సుమారు 500 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ యోగానంద్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ యోగానంద్, చెప్పండి, కడప జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ప్రత్యేకత ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. కడప జిల్లాలో 2వ రోజు మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో సుమారుగా 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించబోతున్నారు. సుమారుగా ఏదైతే 2400 కోట్ల పెట్టుబడితో సుమారుగా 87.6 కోట్ల క్లీన్ ఎనర్జీని సంస్థ ఉత్పత్తి చేయనుంది. అందుకోసము సుమారుగా 2400 కోట్లకు పైబడి పెట్టుబడి పెట్టనుంది. మరొక ఇది దశల వారీగా దీన్ని పెంచుకునే కార్యక్రమం కూడా చేస్తారు. అదేవిధంగా కొండాపురం మండలం టీ కోడు సరిహద్దు వద్ద బొడాయిపల్లిలో సుమారుగా 300 కోట్లతో ఇంకో ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ఇది గోవిందపల్లి పరిసర ప్రాంతాల్లో మరో 300 మెగావాట్ల విద్యుత్ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సుమారుగా ఈ 2 ప్రాజెక్టుల ద్వారా సుమారుగా 600 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే భూములు కూడా అయితే బంజరు భూముల రైతులకు కూడా సుమారుగా ఒక సంవత్సరానికి 31,000 చొప్పున లీజు కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. దీని ద్వారా రైతులకు పెట్టుబడి పంట కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే సుమారుగా ఈ ప్రాజెక్ట్ రాబోయే 25 నుంచి 30 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీ అంటే అయితే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది. అంటే తద్వారా ఆంధ్రప్రదేశ్ లో హరిత వనాన్ని కూడా పెంచే అవకాశం కనిపిస్తుంది. ఇంద్రజ. రైట్ యోగానంద్, ఈ సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో ఉపయోగించిన సాంకేతికత ఏమిటి? మొత్తంగా చూసుకుంటే ఈ సోలార్ ప్లాంట్ అన్ని కూడా ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించే విధంగా హరిత గ్రీన్ ఏపీ సాధించేందుకు మూలంగా కాకపోతే ముఖ్యంగా ఏదైతే ఈ జల విద్యుత్తు లేదా థర్మల్ విద్యుత్తు ద్వారా మనం విద్యుత్ కొంటున్నామో ఆ విద్యుత్తును తగ్గించి సోలార్ విద్యుత్తును పెంచి అదేవిధంగా సోలార్ విద్యుత్ బయట రాష్ట్రాలకు కూడా అమ్మే విధంగా కూడా ఏర్పాటు జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా రాయలసీమలో అనేక ప్రాంతాల్లో ఈ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగా కడప జిల్లాలో ఇవాళ 3 చోట్ల శంకుస్థాపనలు మరో ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. సాంకేతికతను వినియోగించుకొని ఆ ఏపీలో గ్రీన్ ఏపీని సాధించేందుకు కూడా మార్గం సుగమవుతుంది. నరజ. యోగానంద్, ఈ ప్రాజెక్టు పర్యావరణ పరిరక్షణకు ఎలా సహాయపడుతుంది? ముఖ్యంగా ఇవన్నీ కూడా సోలార్ ప్యానల్ అన్ని కూడా 2 భాగాలుగా, అంటే మామూలుగా మనం ఇందాక చూసినంత సోలార్ ప్యానల్ కేవలం సూర్యరశ్మి గ్రహించి కాంతినిస్తాయి. కానీ ఇవి మాత్రం ఏదైతే పై భాగం ఏదైతే సూర్యరశ్మి గ్రహిస్తే కింద భాగం ఏవైతే ఉంటాయో ఆ ప్యానల్ అన్ని కూడా పరావర్తనం అయ్యే విధంగా కూడా కాంతిని పరావర్తనం చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే విధంగా తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి సాధించే విధంగా కూడా ఏర్పాటు కాబోతుంది. మామూలుగా సోలార్కి 1000 ఎకరాలు కావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కేవలము 200-300 ఎకరాల్లోనే తక్కువ ఉత్పత్తులు ఎక్కువ సామర్థ్యాన్ని పెంపొంచే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంద్రజ. యోగానంద్, మంత్రి నారా లోకేష్ ప్రారంభోత్సవంలో ఎలాంటి ముఖ్య ప్రకటనలు చేసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇక్కడ లీజు అయితే ఒప్పందాన్ని కూడా 2-3 వేలు పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే 31,000 ఉన్న లీజు ఎకరాకు లీజు అంశాన్ని దాన్ని సుమారుగా 2-3 వేలు 35,000 కూడా చేసే అవకాశం ఉన్నట్లుంది. అదేవిధంగా మనం 3 శంకుస్థాపనలు కూడా కడప జిల్లాలోనే కడప అనంతపురం సరిహద్దులో కొండపల్లి బుడాయిపల్లి ఇలా రకరకాల ప్రాంతాల్లో బంజరు భూములు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మరో 3 ఫ్యాక్టరీలు కూడా శంకుస్థాపన ఇవాళ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. Right, thank you, Yoganand.